తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ జహాపన్న. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వచ్చాము. ఇది దేవునిగుట్ట తుక్కుగూడలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర విశిష్టత, ఇక్కడ స్వామివారి అర్చకులు కూడా ఉన్నారు. ఈ విశిష్టత మనం తెలుసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించబడింది అదని మా ప్రేక్షకులకి ఇది దేవాలయం దగ్గర దగ్గర 3800 ఇయర్స్ 3800 ఇయర్స్ సంవత్సరాల కింద ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసినాడు. అక్కడ రాసి ఉన్నాడు లిపి. తర్వాత వీరు వైశ్యులు అన్నట్టు మన దేవరకొండ గ్రామం వీళ్ళది. వీళ్ళు మంచికంటి వెంకటేశ్వర్లు అని వీళ్ళకు దేవుడు కళలో కనబడి ఈ గుహలో ఉన్నా అని చెప్పాడు అన్నాడు స్వామి. అది గుహలో ఉన్నా అని చెప్పాడు స్వామి. ఇప్పుడు తర్వాత లోపల స్వామి స్వయంభూగా వెలిసిండు. ఈ స్వామి దగ్గర ఏంటంటే స్వామి చిరుమందహాసం ఉంటుంది స్వామిది. అర్థమైందా? చిరుమందహాసం ఉంటుంది స్వామి. ఇక్కడ ఏది కోరుకున్నా తప్పనిసరిగా వారి కోరికలు తీరుతాయి. స్వామి కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నట్టు. అట్లా ఇప్పుడు మార్చి 10 నుండి 13 దాకా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఆ స్వామి యొక్క కళ్యాణము చూడాలంటే 2 కళ్ళు సరిపోవన్నట్టు. అట్లా ఇది వెంకన్న గారు అండి. మంచికంటి వెంకటేశ్వర అందులో ఉండే తర్వాత భగవంతుడి దర్శనం కాగానే వెంటనే కళ్ళు వచ్చేసినాయి అన్నట్టు. అట్లా ఇక్కడ కోనేరు ఉంది స్వామివారిది. గుడి ముందర కోనేరు ఉంది. ఇప్పుడు ఉందా అండి? కోనేరు ఉంది. ఇప్పుడు మీరు రథం దగ్గర ఉంది కదా, రథం ఉంది కదా కింద. అవునండి. రథానికి ముందు కొంచెం చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి ముందర కోనేరు ఉంటుంది స్వామివారిది. అక్కడ నుంచే మేము వాటర్ అంటే ఇప్పుడు భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా మెట్లు ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అట్లా చూడొచ్చు. అయితే కళ్యాణం జరుగుతుంది. దీన్ని వంశంపారపర్య వాళ్ళ ధర్మకర్తలు మన శేషం జగన్నాథాచార్యులు, సింహాచార్యులు, వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళే వంశపారంపర్యంగా ఇది నడుస్తుంది అన్నట్టు. అట్లా ఇక్కడ శివాలయం ఉంది కదండి, అది స్వయంభూ. శివాలయం కూడా స్వయంభూ అంటే అట్లా లోపల శివుడు కేశవుడు అన్నట్టు. శివుడు కేశవుడు అట్లా. ఇప్పుడు స్వామివారు ఉన్నప్పుడు ఆయన ఎట్లా అసలు అంటే స్వామి ఏమంటారంటే స్వామి శివుడు వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ సేవ చేసుకున్నాడు అని అంటారు అన్నట్టు. తర్వాత మహేశ్వరం వెళ్ళిండు, అమ్మవారు మంకాలకి వెళ్ళింది అన్నట్టు. ఇక్కడ నుంచి ఈ ప్రదేశం నుంచి అట్లా. అందుకని మంకాల అని వచ్చింది పేరు, మహంకాళి. స్వామి శివుడు అన్నట్టు అక్కడ మహేశ్వరం వెళ్ళిండు. చూడడానికి దేవాలయం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి, చూసిరా? పాదాలు ఇప్పుడు చూపిస్తాను. పాదాలు, స్వామివారి పాదాలు. అక్కడ స్వామి నిలబడి ఆలోచించి. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఇవి మొత్తం ఆ రాళ్ళు అంతా గాలిలో ఉంటాయి అన్నీ. వాటికి కింద ఆధారం ఏముండదు, చూసిర్రా? అవి 7 గుట్టలు ఉన్నాయి. అయితే అవి మొత్తం ఆధారం ఉండదు కింద, బేస్ వాటి అట్లా గాలిలో ఉన్నాయి. ఇంకో వర్షం చుక్క, నీటి చుక్క కూడా దేవాలయం లోపలికి వెళ్ళదు. 10 రోజులు కంటిన్యూగా వర్షం రాని అక్కడ నీళ్ళ చుక్క పడదు, లోపల పడదు అట్లా. అది మార్చి 10 ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో హోలీ పౌర్ణమికి 4 days ముందు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతాయి. అట్లా చాలా గ్రాండ్గా అయితే స్వామివారి ఎదుర్కోళ్ళు, తర్వాత కళ్యాణం మనకు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. అట్లా జాతర లాగా జరుగుతుంది, చాలా గ్రాండ్గా జరుగుతుంది అన్నట్టు. అట్లా ఇక 4 రోజులు రథం తిరుగుతుంది చుట్టూ. అంటే ఓ రోజు ప్లేస్ ఉందండి, ఒకరోజు గిరిప్రదక్షిణ తిరుగుతారు. ఒకరోజు మాంకాల నుంచి ఉత్సవ విగ్రహాలు వస్తాయి అన్నట్టు ఇక్కడికి. కొంచెం భద్రత లేదని ఇక్కడ పెట్టారు. ఈ గిరి ప్రదక్షిణ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు స్వామి? గిరి ప్రదక్షిణ ఇప్పుడు 3 years నుంచి గిరి ప్రదక్షిణ 3 years నుంచి మొదలు పెట్టారు. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు గిరి ప్రదక్షిణ. సేమ్ కొన్ని అరుణాచలంలో ఎట్లనో, యాదగిరిగుట్ట ఎట్లనో ఇక్కడ. అంటే ఈ రథం కూడా గిరి ప్రదక్షిణ చేపిస్తారు స్వామి. కళ్యాణమైన తెల్లారి సాయంత్రం గిరి ప్రదక్షిణ. ఒకరోజు ముందు వచ్చేస్తాడు స్వామి, తర్వాత సాయంత్రం కళ్యాణం, తర్వాత సాయంత్రం గిరి ప్రదక్షిణ. అంటే ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతుంటాయి స్వామి? డైలీ ఉదయం పూజలు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు. శనివారం నాడు 2 వరకు ఉంటుంది గుడి. శనివారం రోజు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. పండుగలప్పుడు, విశేషమైన దినములప్పుడు సాయంత్రం కూడా ఉంటుంది గుడి. సాయంత్రం కూడా పండుగలప్పుడు, విశేషమైన రోజులు ఉంటే సాయంత్రం కూడా గుడి ఓపెన్ ఉంటుంది అన్నట్టు. అట్లా ఇక్కడ ఆయన చెన్నకే స్వామి అక్కడ ఉన్న, చూసారా? ఆ చెన్నకే స్వామి ఈయన గరత్మంతుడు. ఇక్కడ అట్లా శివుడు భవానీ శంకరుడు. ఇంకోటి స్వామి, అక్కడ వీరభద్ర స్వామి వీరభద్రుడు విగ్రహం కింద పడిపోయింది కదా, దాన్ని పునర్మించడానికి ఏమైనా కొంచెం ఏమైందంటే అప్పుడు వెనకట తురుష్కులు కొందరు దాడి చేశారు గుడి మీద. స్వామి మీద చేయలేకపోయినారు వాళ్ళు. స్వామి దగ్గరికి వచ్చే వరకే వాళ్ళకు అది
లోపల గబ్బిలాలు ఉంటాయండి, అవి తరిమి కొట్టినాయా ఏంటో తెలియదు. మొత్తానికైతే వాళ్ళు రక్తం కక్కుని చనిపోయారు బయట దూరంగా. దూరంగా ఇప్పుడు పారిపోయిన వాళ్ళు కొద్దిగా 1 కిలోమీటర్ పోయిన తర్వాత అక్కడ రక్తం కక్కుని చనిపోయారు. డ్యామేజ్ చేసిండ్రు బయట ఉన్న అది ఆ గరత్మంతుని ముక్కు డ్యామేజ్ చేసిండ్రు, ఆ వీరభద్రుని ముక్కు డ్యామేజ్ చేసిండ్రు, ఇక్కడ చెన్నకేశ్వర స్వామి డ్యామేజ్ చేసిండ్రు తురుష్కులు. ముస్లిమ్స్ అప్పుడు దేవాలయం ఔరంగజేబు కాలం దేవాలయం ధ్వంసం చేసారు కదా, ఆ కాలం అట్లా చేసారు. కానీ మన స్వామి దగ్గరికి రాలేకపోయినారు అన్నట్టు. అప్పుడు ఏదో స్వామి ఏదో మహిమ చూపించినట్టుంది, గబ్బిలాలు దాడి చేసినట్టుంది. వాళ్ళు రక్తం కక్కుని చనిపోయిన వాళ్ళు కనీసం 30 మంది అట్లా. అందుకోసం స్వామిని వాళ్ళు టచ్ చేయలేకపోయిన వాళ్ళు. అంటే స్వయంగా వెలిసిన స్వామి వారు కాబట్టి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. టచ్ చేయలేకపోయారు, బయట ఉన్న వాటిని చేసి అంటే అట్లా అన్నట్టు. అందుకోసమే అది మళ్ళీ నిర్మించాలి, దాన్ని మళ్ళీ పునర్నిర్మించలేదు, ఎందుకంటే డ్యామేజ్ అయింది అది అట్లా. అందుకోసం నిర్మించలేదు. ఇప్పుడు పూజలు జరుగుతుంటాయండి ఇప్పుడు ఉన్న విగ్రహానికి ఏమైనా? ఇక మామూలుగా అభిషేకాలు అప్పుడు చేస్తుంటాం కానీ యాక్చువల్గా ఏంటంటే డ్యామేజ్ అయిన విగ్రహం అని అంటారు. అందుకోసమని దాన్ని నిలబెట్టలేదు మళ్ళీ అట్లా. మర్చిపోయినా, ఇక్కడ ఆదిశేషుడు దాకా ఊరాదు చూపిస్తుంది అక్కడి నుంచి. ఇట్లా ఆదిశేషుడు ఇట్లా 5 తలలతోటి ఇట్లా ఉంటాడు అన్నట్టు. స్వామికి అక్కడ విశ్రాంతి తీసుకునేది ఒక బండ ఉంటుంది బెడ్ లాగా, ఆ స్వామి అక్కడ విశ్రాంతి తీసుకునేది అన్నట్టు. అది ఆ ప్లేస్ కొంచెం ముళ్ళ కంపలు అవన్నీ ఉన్నాయి. జస్ట్ ఇంకొక 3-4 మంత్స్లో అది ఎండాకాలం వచ్చే చెట్లు పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి, నీట్ అయిపోతుంది, మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. అది చాలా విశేషంగా ఉంటుంది. అది ఇట్లా 5 తలలు స్వామి ఆదిశేషుడు మన రాయి అయిపోయిందా అన్నట్టే ఉంటుంది అన్నట్టు. అట్లా స్వామి అక్కడ భక్తులు వెళ్ళడానికి లేదండి, వెళ్ళడానికి దారి సరిగ్గా. ఇది పాదాలు దూరం నుంచి చూడొచ్చా మనం? దూరం అక్కడ దగ్గర పోలేము మనం, అన్ని ముళ్ళ కంపలు చూపిస్తారండి. ముళ్ళ కంపలు అన్నీ ఉంటాయి. అది దారికి కొంచెం ముందు అక్కడ కూడా మంచిగా మెట్లు పెట్టించేసి అది చేద్దామని అనుకుంటున్నారు. ఒకళ్ళు అయితే అవుతుంది కావచ్చు, అది మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇదివరకు స్వామి పాదాలు కూడా అందుబాటులోకి రాకుండే, ఒక భక్తురాలతో చెప్తే ఆమె స్టెప్స్ వేయించింది అన్నట్టు. ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఉంది కదా, ఆ పైన ఉంటాయి అన్నట్టు పాదాలు. అయ్యేవరకు ఏమవుతుందంటే వెంకటేశ్వర స్వామి పాదాలు అండి, పాదాలే. అయితే ఏమైందంటే అవి దాని మీద కాలు పెట్టొద్దు కదా మనం. అవునండి, ఎక్కకూడదు. అందుకోసమని స్టెప్స్ వేయించినాం స్టాండ్ లాగా అట్లా. ఇది ఆదిశేషుడు అన్నా కదా ఇక్కడ అన్నట్టు. ఆదిశేషుడు 5 తలాలు ఉంటాయి అన్నట్టు ఇట్లా అన్నట్టు. ఇక్కడికి వచ్చి మొరబెట్టుకోండి స్వామికి. మొరబెట్టుకుంటే వాడే స్వయంగా, అయ్యా నాయన నా డబ్బులు వచ్చి ఇచ్చారా బాబు, భగవంతుడు ఏం చేసిండు మాయ, నీ డబ్బులు నీకు ఇస్తారా అని చెప్పేసి పిలిచి మరీ ఇచ్చేసిండు. అయితే అతను ఇక్కడ స్వామికి వెండి కవచాలు అన్ని సమర్పించారు. 1,00,000 పెట్టి మొత్తం వెండి కవచాలు భుజకి అవన్నీ అమ్మవారి కిరీటాలు అని చేయించాడు. అంటే ఎట్లా అన్నట్టు ఇక్కడ దగ్గర MBBS ఒక 6గురికి MBBS సీట్ వచ్చింది ఇక్కడ. ఎంసెట్ ఎగ్జామ్స్ అప్పుడు అక్కడ పెట్టేసి స్వామి ఇస్తే 6గురికి MBBS వచ్చింది, ఒకరికి MD వచ్చింది, ఒకరు IAS అట్లా. చాలా శక్తివంతమైన అయింది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ ఇన్కమ్ లేదన్నట్టు. ఇప్పుడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంటే కానీ ఇన్కమ్ లేదు, ఎవరు రారు భక్తులు. ఓన్లీ సాటర్డే నాడు ఎక్కువ వస్తారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ప్రజలకి తెలియకపోవడం వలన ఆదాయం కూడా తగ్గుతుంది. దగ్గర వాళ్ళు వస్తారు శనివారం నాడు అట్లా. ఇక దూరం వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్లో బాగా వస్తుంది. అదండి మా ప్రయత్నం కూడా అదే, తెలియని వారికి కూడా మన ఈ పుణ్యక్షేత్రం విశిష్టత చెప్పడానికి మా ఈ చిన్న ప్రయత్నం. ఆదిలాబాద్ ప్రతిరోజు పటాన్ చెరువు, కూకడపల్లి, మణికొండ, కొండాపూర్ నుంచి ప్రతిరోజు వస్తారు భక్తులు చాలా లాంగ్ నుంచి. వాళ్ళు చూసి అబ్బాయి ఎంత బాగుంది గుడి మేము అని వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారు పోయేటప్పుడు. అట్లా ఏంటంటే వాళ్ళకు ఇక్కడ ప్రాంతం ఇవన్నీ చూసే వరకు అట్లా కోనేరుకి ఎటు నుంచి అండి వెళ్ళేది? ఇప్పుడు మెట్లు దిగుతాం కదా, చూపిస్తారండి, ఇక్కడ కనపడుతుంది, కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు గుడి కనిపిస్తుందా, చిన్న గుడి. అవునవును, ఆ గుడి ముందే ఉంటుంది. గుడి ముందే చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉంటుంది. మీరు అక్కడ పోయి చూడొచ్చు. అది గుడి వెళ్ళొచ్చండి, తీయాలి. అది కూడా కోనేరు అని, పుష్కరణి. పుష్కరణి అంటే ఇప్పుడు భక్తులు స్నానం చేయడానికి ఉందా అండి? అక్కడ ఉంది, బ్రహ్మోత్సవాల టైంలో ఆ సమయంలో స్నానాలు చేసి ఇక్కడికి వస్తుంటారు. చేసుకుని రావచ్చు, కానీ అందరికి అట్లా చేయరు. ఇదంతా లోకల్ వాళ్ళే వస్తారు అప్పుడు ఎక్కువ. ఇప్పుడు అంతా బయట బాగా ప్రచారం అయింది. ఇప్పుడు బయట వాళ్ళు వస్తారు కాబట్టి అంత తెలియదు వాళ్ళకి. ముందు మాత్రం అక్కడ మంచి వసతి ఉంటుంది. అదే దూరం నుంచి భక్తులు రావాలన్నా స్నానం చేసి చేసుకోవచ్చు. అక్కడ ఇబ్బంది ఉన్నాయి, సదుపాయం ఉన్నది అక్కడ.
బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా ఇంకా అక్కడ కరెంటు వసతి అవన్నీ వస్తాయి అట్లా. ఇందిరా ఇక స్వామి మాత్రం ఏది కోరుకుంటుంది తప్పనిసరిగా స్వామి కోరిక నెరవేరుస్తాడు. కోతులు కూడా ఎక్కువ ఉన్నాయి స్వామి. భక్తులు ఏమైనా ఇబ్బంది పెడుతుంటాయా? ఇబ్బంది పెట్టు, ఏమి ఇబ్బంది పెట్టదు. మా దగ్గర ఏమైనా ఉంటే ఇబ్బంది, ఏం లేకుంటే ఏం లేదు అట్లా. ఇందిరా విచిత్రం ఏంటంటే అవి పెద్ద రాయి కూడా ఏం కింద ఏం ఆధారం లేకుండా అవి గాలన్నీ ఉంటాయి అవి అట్లా. ఇక్కడ ఏంటంటే బిలో చెట్టు ఉన్నాయి, తులసి వనం పెట్టినాం. భక్తులకి ఏంటంటే పూల చెట్లు పెట్టినాం. భక్తులు లోపలికి వచ్చేటప్పుడు స్వామికి పూలు తీసుకొని రావాలి లోపలికి. స్వామికి ఏంటంటే మంచి మంచి భక్తులకు మోక్షం ఇస్తాడు. కొంతమందికి ఇచ్చి నా దగ్గర పూల చెట్టు అవి పుడతావు, నీ పూలు నా దగ్గరికి వస్తాయని చెప్పేసి అది వాటి చెట్లను ఇస్తారన్నట్టు స్వామి. అయితే ఆ పూలు మనం తెంపుకొని లోపలికి వస్తే ఆ పూల చెట్టు కూడా దీవిస్తుంది మనం. నా పూలు స్వామి దగ్గరికి పోతున్నాయి కదా అని సంతోషంగా వీళ్ళు మంచిగా చల్లగా ఉండాలని దీవిస్తుంది. అవి మనం పూల చెట్లు చూసుకుంటూ వచ్చినాం అనుకోండి, ఆ పూలు అనుకుంటే అయ్యో నా పూలు స్వామికి సమర్పిస్తలేరు అలా వెళ్ళిపోతారు వీళ్ళని అట్లా. అప్పుడు స్వామి కూడా సంతోషపడతాడు. నేను ఒక భక్తునికి మోక్షం ఇచ్చేసి చెట్టుగా ఉన్నాను కదా, నా పూలు నా దగ్గరికి వచ్చాను, స్వామి కూడా సంతోషపడతాడు. అంటే అట్లా అన్నట్టు మా బిల్వ చెట్లు ఉన్నాయి, తులసి వనం, మళ్ళీ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. శిలాశాసనం ఉందండి? ఉంది, చూపిస్తాను. అది కూడా శిలాశాసనం, గుడి చరిత్ర మేము ఇట్లా చెప్పగలం ఎట్లా అంటే అక్కడ అది శిలాశాసనం ఉందన్నట్టు. ఆ శాసనం ద్వారా మనం చెప్పగలుగుతున్నాం అంత. కానీ ఈ భాష మనకు అర్థం కాదు. అదేనండి. అప్పుడు ఇదన్నట్టు శిలాశాసనం అట్లా. సంస్కృతం అండి, అది సంస్కృతం. ద్రవిడం అంటే అప్పుడు వెనకడ ద్రవిడ భాష ఉండే అన్నట్టు అట్లా. ఈ మధ్య ఇక్కడ గోపురాలు కట్టిస్తున్నారు, ఇది ఒకటి అదొకటి కట్టిస్తారు భక్తులే. ఇది రాదు అసలే, అది ఎంత అంటే అసలు మనకి కోనేరు దగ్గరికి వెళ్తాం అస్సలు తెలియదు, అది ఒక అక్షరం కూడా తెలియదు.